హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నాను. ముందుగా 1/2 kg చికెన్ తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఇలాగ ఉంచుకోవాలి. మసాలా కోసం 2 ఉల్లిపాయలు, 1 టమాటా, కొద్దిగా అల్లం, వెల్లుల్లి, జీడిపప్పులు ఇవన్నీ కలిపేసి మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసిన ఈ పేస్ట్ని చికెన్లో వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, చిటికెడు పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి, 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కర్రీ కొంచెం ఉడికిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. అందులోకి లాస్ట్లో కొంచెంగా గరం మసాలా వేయండి. వేసుకొని దించుకుంటే మన కర్రీ రెడీ. ఇది ఎంతో సింపుల్గా అయిపోయేది. బ్యాచిలర్స్ చాలా బాగా చేసుకోగలుగుతారు. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.